Our God is not a God of కాంప్లసెన్సీ. సంతృప్తినిచ్చే దేవుడే మన దేవుడు, అసంతృప్తిని ఇచ్చే దేవుడు కాదు. ఆయన కార్యాన్ని దేనిని కూడా ఏ సమయంలో కూడా అసంపూర్ణముగా వదిలిపెట్టేవాడు కాదు మన దేవుడు. ఒక కార్యాన్ని ఆయన ప్రారంభిస్తే సంపూర్ణముగా పరిపూర్ణముగా దాన్ని చేసి నీ చేతిలో పెట్టి వెళ్ళే దేవుడే మన దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు మన జీవితంలో అసంతృప్తిని ఎందుకు తీసుకొని వస్తాడు? ఈ అసంతృప్తి అంతా మానవుని బట్టే. రక్షింపబడినా కూడా దేవుని వైపు చూడకుండా, దేవుని సరిగా తెలుసుకోకుండా, గ్రహించకుండా, వాక్యం ఏం చెప్తుందో దాన్ని తెలుసుకోకుండా, వాక్యం ఏం చెప్తుందో దాన్ని వినకుండా ఎవరైతే వారి జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారో వారి యొక్క స్ట్రగ్లింగే ఇదంతా కూడా. కాబట్టి దేవుడు సంతృప్తినిచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నాడు తెలుసా? ఎవరైతే నా యొద్దకు వస్తారో వారు ఎప్పటికీ ఆకలి కొనరు, ఎవరైతే నా దగ్గరకు వస్తారో వారు ఎప్పటికీ దాహము కొనరు అని యేసుక్రీస్తు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనే జీవాహారమును, నన్ను ఎవరైతే భుజిస్తారో, నేనే నా రక్తము చేత ప్రతి ఒక్కరిని విమోచించువాడను, నా రక్తము చేత ఎందరైతే కడుగబడతారో, వెల చెల్లించబడి కొనబడతారో, నన్ను భుజించి నా రక్తముని ఎవరైతే త్రాగుతారో వారు ఎన్నటికి ఆకలి కొనరు, దప్పికొనరు అని యేసుక్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో సెలవిచ్చాడు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. సమరయ స్త్రీతో కూడా యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నేనిచ్చునది నీవు గనుక త్రాగుతే నీవు ఎన్నటికి దప్పికొనవు, నేనిచ్చు నీళ్లు త్రాగు, ప్రతి వాడును ఎన్నటికి దప్పికొనడు. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడింది కావచ్చు యోహాను సువార్త, అలాగే 6వ అధ్యాయంలో మాట్లాడింది కావచ్చు. ఏది అయినా సరే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆయన రక్షణ ఒక్కసారి అనుగ్రహిస్తే ఎవడు ఎన్నటికి ఆకలి కొనడు, ఎవడు ఎన్నటికి దప్పిక కొనడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రక్షింపబడి కూడా ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చి, బ్రదర్ నాకు ఇంకా ఆకలిగా ఉంది, నా ఆకలి తీరట్లేదు, సిస్టర్ నాకు ఇంకా దాహముగా ఉంది, నా దాహము తీరట్లేదు అని అంటే అది కరెక్ట్ కాదు, అది రాంగ్. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది ఆయన మనల్ని సంతృప్తి పరిచేవాడు, ఆయన పరిపూర్ణముగా మనల్ని నింపువాడై ఉన్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, మీరెన్నటికీ ఆకలి కొనరు, ఇట్ ఇస్ ట్రూ, మీరన్నటికీ దప్పికొనరు, ఇట్ ఇస్ ట్రూ. ఎందుకు? నా రక్షణ అటువంటిది, నేను ఇచ్చు బహుమానమైనటువంటి రక్షణ మిమ్మల్ని ఎన్నటికీ కూడా ఆకలి కొననీయకుండా చేస్తుంది. మీరు ఎప్పటికీ కూడా దాహము కొనరు. హల్లెలూయా. అంటే మీ ఆకలి ఎప్పటెప్పటికీ తీరుస్తూనే ఉంటుంది, మీ దాహము ఎప్పటెప్పటికీ తీరుస్తూనే ఉంటుంది. మీ ఆకలి, మీ దాహము ఇక లేకుండా చేసేదే నా రక్షణ. ఎందుకంటే నా రక్షణ పరిపూర్ణమైనది కాబట్టి. నిత్యమైన విమోచన నేను సంపాదించి మీకు అనుగ్రహించను కాబట్టి మీరు సంతృప్తి చెందెదరు. సంతృప్తి కలిగిన జీవితాన్ని నేను మీకు అనుగ్రహించను, నూతనమైన జీవితాన్ని నేను మీకు అనుగ్రహించను. హల్లెలూయా. సో దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవరైతే రక్షింపబడ్డారో దే must be fully satisfied. They have been satisfied by the Almighty God. దేవుని చేత వారు సంతృప్తి పరచబడ్డారు కాబట్టి వారు నిజముగానే వారి జీవితంలో అన్ని విషయములలో తృప్తిపరచబడిన వారు. అది వారు చూడాలి, వారు దాన్ని కనుగొనాలి, దానికి దేవునితో సమయాన్ని గడపాలి, వాక్యముతో సమయాన్ని గడపాలి, ఆయన స్వరాన్ని వినాలి. దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపినప్పుడు దేవుడే వారికి ఇవన్నీ విప్పువాడుగా, పరిపూర్ణముగా వారు గ్రహించినటువంటి వారుగా దేవుడే వారిని చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.